ధీరజ్ని పోలీసులు కొట్టడంతో ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ప్రేమ కాపడం పట్టడానికి వేడినీళ్లు తీసుకుని వస్తుంది. అయితే ప్రేమ చేతికి ఉన్న గాయాన్ని చూసి ధీరజ్ ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడు అక్కడికి నర్మద ఎంట్రీ ఇస్తుంది. నాన్న ధీరజ్, నువ్వింత చిన్న దెబ్బకే అల్లాడిపోతున్నావు, కానీ నిన్ను అరెస్ట్ చేశారని ప్రేమ వాళ్ళ పుట్టింటికి వెళ్లి చేసిన బీభత్సం తెలిస్తే ఏమైపోతావో అని అంటూ ఉంటుంది నర్మద. ఏం చేస్తుంది వదిన అని ధీరజ్ అంటే ఇక జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు చెప్తూ ఉంటుంది నర్మద. చూసావా ధీరజ్, నీ భార్య నీపై ఎంత ప్రేమ చూపిస్తుందో అని అంటూ ఉంటుంది. ఏమే రాక్షసి, నా కోసం నీ వాళ్ళని కొట్టడానికి వెళ్ళావా అని అడుగుతాడు. హా, నా భర్తని బాధపడితే నా వాళ్ళనేంటి, ఆ దేవుణ్ణైనా ఎదిరిస్తాను అని అంటుంది ప్రేమ. దాంతో ధీరజ్ ఎమోషనల్ అవుతూ ప్రేమని హగ్ చేసుకుంటాడు. ఇక్కడ హలో బాబు, ఇక్కడ నేను ఒక దాని ఉన్నాను, నేను వెళ్ళాక మీరు రొమాన్సులు చేసుకోండి అని పంచ్ డైలాగ్ కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నర్మద. ఇక మరోవైపు చందు రైస్ మిల్లుకు వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే శ్రీవల్లి వచ్చి దువ్వని ఇటివ్వు బావా, నేను దువ్వుతానంటూ తెగ దువ్వేస్తూ ఉంటుంది. ఇప్పుడు సూపర్గా ఉన్నావు అంటూ మెల్లగా ముగ్గులోకి లాగుతుంది శ్రీవల్లి. దాంతో చందు ఏంటి తెగ ప్రేమ నటించేస్తున్నావు అని అడుగుతాడు. అయ్యో బావా, భర్తకి భార్య సేవలు చేయడం ప్రేమే కదా, నాటకం ఎలా అవుతుంది? పైగా ఈ రోజు నుంచి మా నాన్నని రైస్ మిల్లుకి తీసుకుని వెళ్తున్నావు కదా, అందుకే నీపై ఉన్న ప్రేమ రెట్టింపయింది అని అంటుంది వల్లి. హో, సడన్గా ఈ దువ్వుడు ప్రోగ్రాం ఇందుకా? సర్లే, నేను రైస్ మిల్కి వెళ్తానని అంటాడు చందు. ఇక వెళ్తూ వెళ్తూ చూడు వల్లి, నాకు మన బిడ్డ హార్ట్ బీట్ వినాలని ఉంది అని అంటాడు. దెబ్బకి షాక్ అవుతుంది శ్రీవల్లి. నా బిడ్డ గుండె చప్పుడు వింటానంటూ శ్రీవల్లి కడుపు దగ్గర చెవుపెడతాడు చందు. ఇక అప్పుడే అక్కడికి నర్మదా ప్రేమ ఎంట్రీ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.